మరియారాణి చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని మరియారాణి కేథీడ్రిల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిషప్ దమన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు దీవెనలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. యేసు ప్రభువు చూపిన శాంతి మార్గంలో అందరూ పయనించాలని, ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ అహంకారాన్ని తగ్గించుకొని మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు జోసెఫ్ రెడ్డి, దాసరి శౌరిరాజు, గాలి జోజీ, రామినేని కిరణ్, కొంక కిరణ్, తానం శౌరిరెడ్డి, పసల శౌరయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మా ప్రజల్ని నేను ముఖ్యంగా మేత్రాసనంలో నల్గొండ మేత్రానులుగా ప్రతి ఒక్కరికి కూడా నూతన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. మన దేశాన్ని పరిపాలించిన నాయకులకి మరి యొక్క నల్గొండలో పరిపాలించిన నాయకులందరినీ స్మరిస్తూ ప్రార్థన చేసుకున్నాం. దేవుడి పేరిట ఈ యొక్క కృత సంవత్సరం అంతా మంచిగా జరగాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, 3 పూలు 6 కాయలుగా సస్యశ్యామలంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జీవితాలు సాగేటట్టుగా భగవంతుడు దీవించాలని ఆ యేసు పేరిట మేమందరం కూడా ఈరోజు ప్రార్థన చేసి పూజలు చేసుకొని దీవెనలు పొంది ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. జరిగిపోయింది మాకు తెలుసు, జరుగుతూ ఉన్నది మాకు తెలుసు. కాబట్టి జరగబోయేది భగవంతుడి హస్తాల్లో ఉంచాం, ప్రార్థన చేశాం. ఆ దేవుడే మమ్మందరినీ కూడా ఆస్వాదించి దీవించి నడిపించాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆ ప్రభువు చూపించిన మార్గంలో అందరూ నడవాలి. ప్రేమ మార్గం, జీవ మార్గం, శాంతి మార్గం, సమాధాన మార్గం, సేవా మార్గం, ఈ గుణాలు మనం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ మనుషులు మానవత్వంతో, మానవతా విలువలతో ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, క్షమించుకుంటూ, వారిలో ఉన్నటువంటి దుర్గుణాలు అణుచుకొని, అహంకారం తగ్గించుకొని, మొండితనాన్ని విడిచిపెట్టి ప్రేమతో పడడానికి మనం సాహసించాలని ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ప్రభు అందరినీ దీవించాలి, అందరినీ ఆశీర్వదించాలి. సర్వే జన సుఖినో భవంతు అనేటువంటిది దేవుని యొక్క ఆకాంక్ష. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే మంచి స్వభావం, మంచి మనసు ప్రతి ఒక్కరికి భగవంతుడు దయచేసి ఈ కొత్త సంవత్సరం అంతా ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, పెద్దల్ని, ముసలి వాళ్ళని, యువకుల్ని, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరినీ కూడా భగవంతుడు చల్లగా ఆస్వాదించి దీవించాలని, ఆయన యొక్క దీవెనలు, రక్షణ, ఆయన యొక్క ముఖ తేజస్సు, కృపా కటాక్షాలు, కరుణ, దయ అన్నీ మాపై ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్కరిని భగవంతుడు దీవిస్తాడన్న నమ్మకం ఉన్నది కాబట్టే ఈరోజు ఈ విధంగా భగవంతుడి పేరిట, యేసు పేరిట మేమందరం కూడా ఈ యొక్క సంబరాలు
అదేవిధంగా కవెనెంట్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాల్మన్ గ్రేస్, యోహాను, తేజ, నరేష్, రాజశేఖర్, మాధవి, రూత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో మరి కొన్ని గ్రీటింగ్స్, నూతనమైనటువంటి సంవత్సరమును దేవుడు దయా కిరీటముగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి నూతనమైనటువంటి సంవత్సరంలో నల్గొండ పట్టణ ప్రజలకు ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కవెనెంట్ చర్చి నుంచి మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ మంచి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కవెనెంట్ చర్చి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పిఆర్ డేవిడ్, వినోద్ కుమార్, డానియేలు తదితరులు పాల్గొన్నారు. మీద, నా రాష్ట్రం మీద, నా ప్రాంతముల మీద, నా జనాంగము మీద, నా జాతి మీద, నా దేశం హల్లెలూయా ఆశీర్వదించబడును గాక. నా దేశంలో కృప, పావర్టీ, పేదరికము యేసు నామములో తొలగిపోవును గాక. నా దేశము సుఖ సంతోషాలతో ఉండును గాక. శాంతి సమాధానముతో ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాము బ్రహ్మ. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాము తండ్రి. శాంతిలో, సమృద్ధిలో కార్యము నీకు జరుగును గాక. ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా యేసు నామములో విడుదలవును గాక. ఆగిపోయిన ఆశీర్వాదములు మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ గత సంవత్సరాల కొరకు మేము థ్యాంక్స్ చెప్తూ ఈ నూతన సంవత్సరం కొరకు నేను మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నువ్వు చేసిన మేలని ప్రేయర్ చర్చ్ నల్గొండ తరఫున 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి మా చర్చ్లో మరి యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం జరిగింది. దేనికోసం ప్రార్థన చేశామంటే మన భారతదేశము, మన తెలంగాణ రాష్ట్రము, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి సుఖంగా, శాంతితో, సమాధానంగా ఉండాలని, ఆశీర్వదించబడి ఉండాలని మేము ప్రార్థన చేశాం. బైబిల్లో ఒక మాట ఉన్నది, మీరు మంచిగా బ్రతకడానికి మరి అధికారుల కోసం, రాజుల కోసము, మరి మంత్రుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయమని మరి బైబిల్లో ఉన్నటువంటి మాట. ఆ మాట ప్రకారము మరి మీ అందరి కోసం ప్రార్థన చేశాం. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి ఆరోగ్యంగా, సమాధానంగా, అభివృద్ధితో, సంతోషంగా ఉండాలి. ప్రజలందరూ కూడా మంచి సోదర భావంతో ఈ సంవత్సరం అంతా కలిగి ఉండాలని కోరుతున్నాం. మరి ఈ ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యాలతో ఉండాలని మరి ప్రభు మరి మనకు ఒక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటువంటి కృప మేము పొందుకొని ఉన్నాం.
మేము పొందుకోవటమే కాదు కానీ ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా అటువంటి శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలతో ఉండాలని మరి మేమందరం కూడా అధికారుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. అటువంటి ప్రార్థన ద్వారా మనం అందరికీ దేవుడు చక్కటి కాపుదలిచ్చి మనందరి భద్రపరచునుగాక అని నేను ఈ మాటలు ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి మరొకసారి ఈ 2025 సంవత్సరంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.